మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా అర్చన ఇవి తీసుకో అమ్మా మొదటి గిరాకీ బోణిగా నా చేత్తో తీసుకో. వద్దు బావా. ఏరా నా చేత్తో ఇస్తే కలిసి రాదనుకుంటున్నావా? చాచా అలానే కాదురా, పనేమీ చేయకుండా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదురా, అందుకే వద్దన్నాను. రేయ్ ఊరికే నేను ఎందుకు అనుకుంటావు? నా ఆటో క్లచ్ సరిగ్గా పనిచేయట్లేదు, వచ్చి రిపేర్ చేయి. అలా అయితే సరే. రా అయిపోయింది బావా. ఇప్పుడు తీసుకోరా బావా. బావా నేను ఇప్పుడు చేసిన పనికి 100 రూపాయలు చాలా ఎక్కువ. నాకు మాత్రం చాలా తక్కువరా. ఈ 100 1000 అవ్వాలి, 1000 10,000 కావాలి, 10,000 లక్షలు కావాలరా. మార్చిన పద నేను ఇంటి దగ్గర దించేసి వెళ్తా. వద్దన్నయ్యా, ఈరోజు మొదటి రోజు కదా, నేను కాసేపు ఉండి వెళ్తాను. అది మంచిదే. సరేనండి మనం వెళ్దామా మరి? ఒక్క నిమిషం అమ్మా. అర్చన నిన్ను బావ ఇంట్లో దింపేస్తాడు, వెళ్ళు. ఈ దుమ్ములో ఎందుకు నువ్వు? వద్దండి, నేను కాసేపు ఉండే వెళ్తాను. వద్దర్చన, నా మాట విని ఇంటికెళ్ళు. వీడి చెప్పేది కరెక్టేనమ్మా. ఎందుకమ్మా ఈ దుమ్ములో? పద వెళదాం. వెళ్ళు. రా వస్తావురా బావా. అలాగేరా. అర్చన జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ రా బావా.
ఎందుకు ఏడుస్తున్నావు? యువర్ ఎడ్యుకేటెడ్ యా, డోంట్ బి చైల్డిష్. నువ్వు ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్వి, ధైర్యంగా ఉండాలి, అంతేగాని ఎలా? చూడు కావ్య, మీ అమ్మని ఓదార్చి ధైర్యం చెప్పాల్సిందాన్ని. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటా? నువ్వు ఏడుస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయేంటి? నా వల్ల కావడం లేదు మల్స్. ఇదివరకు ఎన్నో సమస్యలు వచ్చాయి, అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ ఈ విషయంలో ఎందుకో నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఒక పక్క ప్రియ గురించి, మరో పక్క అమ్మ గురించి నాకు భయంగా ఉంది. ప్రియ చాలా చిన్నపిల్ల మల్స్, పైగా ప్రెగ్నెంట్. ఎక్కడ ఎన్ని అవస్థలు పడుతుందో ఏంటో. మేము ముగ్గురం కూతుళ్ళం కూడా అమ్మకి ఎప్పుడు ఏదో ఒక సమస్య తెచ్చి పెడుతూనే ఉన్నాం. అమ్మ చేసిన పాపమో లేదంటే ఎవరైనా పెట్టిన శాపమో అర్థం కావడం లేదు. ఎప్పుడు కన్నీళ్లతోనే కాలం గడుపుతుంది. పైగా ఆరోగ్యం కూడా అంతంత మాత్రం. అందుకే మా అమ్మని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది మల్స్. కావ్య, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. కానీ మనం ఏం చేయగలం? మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. యు నో నీడ్ టు వరీ. త్వరలోనే ప్రియ దొరుకుతుంది. ఈ రోజు టీవీలోని ఎఫ్ఎంలోని అనౌన్స్ చేయమన్నాను. దానికి బాగా రెస్పాన్స్ రావచ్చు. ప్రియ గురించి ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఇదిగో, ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేయి, తీసుకో. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళే ఫోన్ చేస్తారు కదా. నువ్వు చేస్తే తప్పులేదు కదా, చెయ్యి. కమాన్, చెయ్యి. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. వినోదా? అవును, చెప్పు సుందరం. ఏంటయ్యా ఇలా జరిగింది? దేని గురించి అంటున్నావు? మీ చెల్లి కనిపించట్లేదట కదయ్యా. ఏంటయ్యా ఇలా జరిగింది? ఇప్పుడే టీవీలో చూశాను. టీవీలోనా? అవును, చూసి షాక్ అయ్యాను. పైగా నిండు గర్భిణి అట కదా. ఎందుకయ్యా ప్రియా ఇలా చేసింది? ఇంతకు ముందేమో వాడెవడో మోసం చేశాడని పోరాటం చేసింది. పెళ్లి మంటపంలో పెళ్లి చేసుకొని పోంది. ఇప్పుడేమో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ బాధ పెడుతోంది. దానికి ఏమైనా పిచ్చా? సరే సుందరం, ప్రియ గురించి ఏమైనా ఆచూకి తెలిస్తే మాకు ఫోన్ చేసి చెప్పు. ఉంటాను. ఎవర్రా ఫోన్ చేసింది? సుందరం నాన్న, ప్రియ కనిపించట్లేదని టీవీలో చెప్తున్నారట. ఈ అమ్మాయి పేరు ప్రియా. ఈమె కోసం వాళ్ళ అమ్మగారు దిగులు పడి అనారోగ్యంతో ఉన్నారు. ఈ సమాచారం తెలిస్తే ఈ నెంబర్స్ కి ఫోన్ చేయండి. రే వినోద్, టీవీ వాళ్ళకి ఎవరు చెప్పుంటారు? మల్స్ బాబు గారు చెప్పుంటారు. ఆయనే చెప్పారు కదా, మీడియాకి ప్రెస్కి చెప్పానని. ఏమండి, ఇలా చేయడం వల్ల మన ప్రియ దొరుకుతుందంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది. అన్నయ్య, నేను కావ్యని. చెప్పు కావ్య. అన్నయ్య, మల్స్ ప్రియ గురించి మీడియాలో చెప్పారట. ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదమ్మా, టీవీలో అనౌన్స్మెంట్ వస్తోందని ఇప్పుడే ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. మేము ఇప్పుడే చూసాం. ఇక మీదట ఏదైనా రెస్పాన్స్ రావచ్చు. వాట్ హ్యాపెన్ కావ్య? ఎనీ న్యూస్ అబౌట్ ప్రియా? లేదండి, ఇంకా ఏం తెలియలేదు. ఫోన్ ఇట్. వినోద్, మల్సియా. చెప్పండి బాబు గారు, మీరు టీవీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అవును, నేను టీవీలో న్యూస్ ఇచ్చాను. టీవీనే కాదు, ప్రెస్, మీడియా అన్నింటిలో ఇన్ఫార్మ్ చేశాను. ఆంటీనే వరి అవుద్దని చెప్పండి, ఓకే? అసలే ఆవిడ ఆరోగ్యం అంత మాత్రమే. టెల్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్. అలాగే, తప్పకుండా బాబు గారు. ఏంట్రా, వాళ్ళకిచ్చింది అల్లుడు గారేనంటున్నా? ఏమైనా సమాచారం తెలిసిందంటున్నా? అవునన్నా, బావగారే ఇచ్చారట. ఇంకా ఏ సమాచారం రాలేదట. మనకేమైనా తెలిసిందేమోనని ఫోన్ చేశారు. ఇదేదో కొత్త నంబర్ లాగుందే. నాన్న, ప్రియ గురించి వచ్చి ఉంటుంది, మాట్లాడండి. హలో, సరే పెట్టేయండి. ఎవరు నాన్న? ఎవరో లక్ష్మి అంట, తిరుపతి నుంచి మాట్లాడుతున్నారంట. హలో,
ఏమండి ప్రియ మా అమ్మాయే. ముందు ఫోన్ పెట్టేయండి. అవును మేమే ఇచ్చాం. ప్రియ కనిపిస్తే మాకు ఫోన్ చేసి చెప్పండి. హలో, ఏం ఫోన్లు ఇవి? గాయం మీద కారం చల్లుతూనే ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళంతా ఫోన్లు చేసి ప్రియ గురించి విన్నాం అలా ఇలా అని చెప్పి పరామర్శిస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారే తప్పితే ఒక్కళ్ళు కూడా కనీసం ఆచూకీ చెప్పలేకపోతున్నారు. అయ్యో, ముందు ఫోన్లు ఆపేయండి. ఏమండి మీరు కూడా ఆపేయండి. జయంతి ఆ ఫోన్ తీసి పక్కన పడే, భరించలేకపోతున్నాను. పెళ్ళైన తర్వాత మొదట్లో గాని మధ్యలో గాని చివరిలో గాని పెళ్ళంతో పాటు షాపింగ్కి రాకూడదు. వస్తే పోస్ట్ మార్చి పోర్టర్ని చేసి ఇదిగో ఇలా లగేజీలు మోయిస్తారు. చాలా ఆపండి. ఏమంత బరువుని అలా మాట్లాడుతున్నారు? మా అంటే 2-3 లగేజీలకి ఇది అయిపోతున్నారు ఏంటి? అదే తిండి దగ్గర అయితే అంతెందుకు ఇంతెందుకు అనరే. అసలు మీ మగవాళ్ళంతా ఇంతే, కుర్చీ దిక్కుండానే అన్ని దగ్గరికి రావాలి అంటారు. ఇప్పుడు కష్టపడేది నువ్వా నేనా? కృష్ణా బ్యారేజ్ నుంచి ఇక్కడికి నడిపించుకుంటూ వచ్చావు. కొడుకు కష్టపడి సంపాదించి పంపిస్తున్నాడు, నువ్వు లెక్క లేకుండా ఖర్చులు చేస్తున్నావు. ఖర్చు నీది, మొయ్యటం నాదే. సరే సర్లేండి, జరిగితే జరిగిపోయింది. నడవండి. ఏమండి, రోడ్డు పక్కగా నడవండి. మళ్ళీ మీరు పడ్డారనుకో లేపలేక నేను చావాలి. నడవండి. ఏమండి, ఆ మెడికల్ షాప్ వైపు చూడండి. ఏమిటే మెడికల్ షాప్ లో ఏమైనా కొనాలా? అబ్బా అది కాదండి, ఆ మెడికల్ షాప్ ముందు చూడండి. అవును, మీ తమ్ముడు కూతురు ప్రియలాగా ఉందే. ప్రియలాగా ఏమిటండి నా బొందా? ప్రియే, ఒసే ప్రియా. అయ్యో ఏమండి, అది వెళ్ళిపోతుంది. రండి. ప్రియా, ప్రియా, ఒసే ప్రియా ఆగవే. అయ్యో ప్రియా, ప్రియా ఆగవే. ఒసే ప్రియా, ప్రియా. అయ్యో ఏమండి, ఏది ఇది ఇటువైపే వచ్చిందే? అవునే, ఎక్కడికి వెళ్ళింది? ఏమండి, ఈ విషయం ముందు మా తమ్ముడికి చెప్పాలి. ఫోన్ చేయండి. ఇదిగో పట్టుకో. ఏమే స్విచ్ ఆఫ్ అని వస్తుందే? పోనీ వినోద్ కన్నా చేయండి. ఇది నాట్ రీచబుల్ అని వస్తుందే? ఇంటికన్నా చేయండి. స్విచ్ ఆఫ్. ఇది కూడా స్విచ్ ఆఫ్. పోనీ జయంతికి చేయండి. ఏమే ఇది స్విచ్ ఆఫ్ అని వస్తుందే? ఇది స్విచ్ ఆఫ్ అని వస్తుందా? ఇటివ్వండి. ఇది కుయ్యి కుయ్యి అంటుంది. మీ అస్తవాసి అటువంటిది. ఇప్పుడు ఎలాగా? మా తమ్ముడికి ఈ విషయాలు చెప్పాలి. భయ్యా అన్న ఒకసారి స్టార్ట్ చేసి చూడు. సార్ ఇంకే ప్రాబ్లము రాదు. చెట్టు కింద ఉన్నావు, ఏం చేస్తావా అనుకున్నాను. పర్వాలేదు, మంచి మెకానిక్వే. ఇంతకుముందు నాకు ఓ షెడ్ ఉండేది సార్. పరిస్థితులు బాలేక ఇలా చెట్టు కింద పెట్టుకున్నాను. దిగులు పడకయ్యా, నీ చేతిలో పంతెన ఉంది. త్వరగా పైకి వస్తావు. ఎంత ఇమ్మంటావు చెప్పు? మీ ఇష్టం, ఎంతో కొంత ఇవ్వండి సార్. బాలే వాడివాయ్యా నువ్వు. అందరు మెకానిక్లు మొదలు పెట్టకముందే బండి చూసి ఇంత అవుతుంది అంత అవుతుంది అని బెదర కొడతారు. నువ్వేంటి పని పూర్తి చేసి చూసి ఇవ్వండి అంటున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా సరిపోతుంది సార్. వస్తానయ్యా. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. పొద్దున్నుంచి బోనీ కాలేదనుకున్నాను. దేవుడి దేవల్ల మంచి బోనీ అయింది.
నమస్తే అన్నా. ఏమయ్యా ఇప్పుడే బోని అయినట్టుంది. అన్నం ఏమైనా తిన్నావా? లేదన్నా, ఇంటికి వెళ్తా అన్నా. అదే కరెక్ట్, వెళ్ళరా. అన్నా, రోజు టూల్ బాక్స్ ఇంటికి తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. నువ్వేమనుకోపోతే నీ షాప్లో పెట్టుకోవచ్చా అన్నా? దానికేం భాగ్యం, హ్యాపీగా పెట్టుకో. నేను మోసేది కాదు కదా. సరే అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా. బాలే వాడివాయా. వస్తాను. మంచిది. రావా నిన్నే రా. ఏంటిది? సార్, నేను మెకానిక్ని సార్. తెలుసయ్యా, నేను అన్నీ చూస్తూనే ఉన్నా. 500 సంపాదించుకోవడం, జేబులో పెట్టుకోవడం, బయలుదేరి వెళ్ళడం. అవును, ఎవరిని అడిగి ఇక్కడ షాప్ పెట్టావు? సార్, ఏదో చెట్టు కిందే కదా సార్. చెట్టు కిందే కదా అని ఊళ్ళో కార్లన్నీ ఇక్కడ ఆపి రిపేర్ చేస్తే ట్రాఫిక్ జామ్ అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేముందెందుకు? డబ్బులు నీకు, దొబ్బులు మాకా? సార్, ఒకప్పుడు నాకు షెడ్ ఉండేది సార్. పరిస్థితులు బాలేక ఇలా చెట్టు కింద పెట్టుకున్నాను సార్. నీ ఫ్లాష్ బ్యాగులు పక్కన పెట్టవయ్యా, ముందు మ్యాటర్కి రా. జేబులో డబ్బులు తీ. సార్, అంటే పొద్దునుంచి పనేం లేదు సార్. ఇప్పుడే పని దొరికింది సార్. నేను అది చూసి అడుగుతున్నానయ్యా. మొదటి సంపాదన సార్, ఇంటికి తీసుకెళ్ళాలి సార్. నేను ఇంటికేనయ్యా తీసుకెళ్లేది. తీ డబ్బులు తీ ముందు. సార్ తీయమయ్యా, తీ డబ్బులు తీ ముందు. సార్ సార్, పాపం పొద్దున్న నుంచి ఏ పని చేయలేదు సార్. బతకడానికి వేరే దారి లేక ఏదో చెట్టు కింద బతుకుతారు వెతుక్కున్నాడు సార్. ఏయ్, నీకు నీ షాప్ నడిపించుకోవాలని లేదా? వెళ్ళవయ్యా, వెళ్ళు. నీ పని చూసుకోపో. నడు, వెళ్ళు. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సార్, తీవయ్యా, డబ్బులు తీ. కొంచెం అర్థం చేసుకోండి సార్. ఏమయ్యా, డబ్బులు తీస్తావా లేకపోతే నీ టూల్ బాక్స్ స్టేషన్ పట్టుకెళ్ళనా? సార్, అంత పని చేయకండి సార్. అదే నాకు జీవనాధారం సార్. మీకు దండం పెడతాను సార్. ఈ ఒక్క సహాయం చేయండి సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. చూడు, నేను నీకు సాయం చేయడానికే వచ్చానయ్యా, అర్థం చేసుకో. మంత్రి ఇంత అనిచ్చావనుకో, నీకు ఫుల్గా కోఆపరేట్ చేస్తాను. నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. పైగా నేను నీకు సెక్యూరిటీగా ఉంటానయ్యా. అండర్స్టాండ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. తీయవయ్యా, డబ్బులు తీ. సార్, అది తీయవయ్యా, నువ్వు ఒకడివి. మళ్ళీ వస్తాను, జరుగు. గుడ్, ఇలా తీస్తూ ఉండు.